నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హంద్రీ నీవా గాలేరు నగరిని విస్మరించిన వైకాపా సర్కార్. కొద్దిపాటి పనులు చేయక బీళ్లుగా మారిన లక్షల ఎకరాల ఆయకట్టు. జగన్ పాలనలో విచారణ ఖైదీలుగా మగ్గుతున్న ఎస్సీ ఎస్టీలు. వైకాపా అధికారం చేపట్టాక ప్రతి సంవత్సరం పెరుగుతున్న బాధితులు. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతలకు స్వస్తి చెప్పనున్న తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని ఇంజనీర్లకు సూచనలు. రెండు రోజుల విరామం తర్వాత నేటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం. ఈ నెల 6 వరకు కొనసాగనున్న గ్రామ వార్డు సభలు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణపై ఎటూ తేలని పంచాయతీ. నెల రోజుల నుంచి అసంపూర్తిగా మరమ్మతు పనులు. నేరుగా బ్యాంకు ఖాతాలకే ఉపాధి హామీ కూలీల చెల్లింపులు. జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానంతో కేంద్రం నిర్ణయం. మణిపూర్లో మరోసారి చెలరేగిన హింస. సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో 3 మృతి. లోయ ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం. నూతన సంవత్సరం వేళ ఉక్రెయిన్పై డ్రోన్లతో విరుచుకుపడిన రష్యా. బెల్గరోడ్పై దాడికి ప్రతిగా చేశామని పుతిన్ ప్రకటన. ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఇవ్వని హామీ లేదు. అధికారంలోకి వచ్చాక వాటికేసి చూసిందీ లేదు. ఇలానే రాయలసీమకు వరదాయిని అయిన హంద్రీనేవా గాలేరు నగరి అనుసంధాన ప్రాజెక్టులను పట్టించుకోలేదు. గత ప్రభుత్వాలు ప్రారంభించి కొంతవరకు తీసుకొచ్చినప్పటికీ చిన్న చిన్న పనులు చేయలేక ఫలితాలను రైతులకు దూరం చేశారు. డిస్ట్రిబ్యూటరీలు, ఉపకాలువలు, పిల్ల కాలువల తవ్వకాన్ని విస్మరించడంతో ప్రధాన కాలువల్లో నీళ్లున్న లక్షల ఎకరాల నేల బీడుగానే ఉంటోంది. ధర్నా చేసేవాళ్ళు రైతులతో పాటు హంద్రీనీవా ప్రాజెక్టు ఇవ్వకపోతే రైతులు మొట్టికాయలు వేస్తారు. రాబోయే రోజుల్లో దేవుడు మొట్టికాయలు వేస్తాడు. బంగాళాఖాతంలో కలిసిపోయే రోజులో త్వరలోనే ఉందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఇక 1 సంవత్సరం పోతే ఎలక్షన్ ఇయర్, ఆ తర్వాత వచ్చేది మనందరి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా గట్టిగా భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. నాకు 2 ఏళ్ళ టైం ఇవ్వండి, హంద్రీనీవా పూర్తి చేసి చూపిస్తాను మీ అందరికీ అని చెప్పి గట్టిగా కూడా హామీ ఇస్తా ఉన్నా. అనంతపురం జిల్లా ఉరవకొండలో 2017 ఫిబ్రవరి 6న నిర్వహించిన మహాధర్నాలో ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీ ఇది. అధికారంలోకి వస్తే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కొత్తగా లక్షల ఎకరాల ఆయకట్టు సృష్టిస్తానంటూ ఊరు వాడ ఊరించే మాటలు చెప్పారు జగన్. కానీ అధికారంలోకి వచ్చి 4.5 గడిచినా ఉసూరు మనిపించారు. కృష్ణా జలాలను మళ్లించి సీమ జిల్లాలకు సాగు, తాగునీరందించే బృహత్ సంకల్పంతో చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి గాలేరు నగరి తొలిదశ పనులు గతంలోనే పూర్తయ్యాయి. కానీ తొలిదశలో నిర్దేశించిన పూర్తి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి వివిధ దశల్లో ఎత్తిపోసిన నీటిని 1,98,000 ఎకరాల ఆయకట్టుకు మళ్లించడం హంద్రీనీవా తొలిదశ లక్ష్యం. ఇందులో భాగంగా కృష్ణగిరి జలాశయంలో 0.61 టీఎంసీలు, పత్తికొండ జలాశయంలో 1.216 టీఎంసీలు, జీడిపల్లి జలాశయంలో 1.686 టీఎంసీల నీటిని నిల్వ చేసి కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలకు, అనంతపురం జిల్లాలో 1.18 లక్షల ఎకరాలకు సాగునీరివ్వాల్సి ఉంది. మొత్తం 14 టీఎంసీలు వినియోగించేలా ఈ పథకం నిర్మించారు. 4.5 ఏళ్లలో కొత్తగా ఉపకాలువలు, పిల్ల కాలువలు తవ్వకపోగా గతంలో నిర్మించిన ప్రధాన కాలువల నిర్వహణకు జగన్ ప్రభుత్వం నీళ్లొదిలింది. వాటిల్లో ముళ్లకంపలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయి మట్టి పూడుకుపోయింది. నీరు వదిలినా ముందుకు పారే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల రైతులే ప్రధాన కాలువల వెంబడి మోటార్లు బిగించుకుని పైపుల ద్వారా నీటిని తోడిపోసుకుంటున్నారు. ఇందుకు వేలల్లో ఖర్చు భరిస్తున్నారు. చాలా చోట్ల పంపిణీ కాలువలకు లైనింగ్ లేదు. రైతులు, పశువులు దాటడానికి వంతెనలు నిర్మించలేదు. తాత్కాలిక పనులకు మరమ్మతులు చేయాలన్న స్పృహ ప్రభుత్వానికి లేదా అని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో నిండుగా నీళ్లున్న సందర్భాల్లోనూ పొలాలు బీళ్లుగానే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 100% కాలువ ఉంటే 10% కాలువ ఆగిపోయింది. ఆ 10% చేసేదానికి వగలేక 4 సంవత్సరాల నుంచి
వచ్చేది ఒక 4-5 బండ్లు ఆడ పెట్టేది, 2 దినాలు తీసుకొని తిరిగి వెళ్ళిపోయేది. నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇక్కడ కాలువ వచ్చింది. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఈ కాలువ ఆగిపోయింది. చెట్లు గుట్లు రాళ్ళు వచ్చి పడిపోయి ఇదైపోయింది. ఎక్స్ సీఎం గారు 2013-14లో మన ఆంధ్రనివ కాలువ ఎన్నో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కుప్పానికి తీసుకురావడం జరిగింది. కానీ అరాకొరవ పొదల పని కూడా చేస్తామని మాట ఇచ్చాడు. ఇతని మాటకే పరిమితమైనాడు కానీ పనుల్లో ఏమాత్రం సర్వ చూపలేదు. హంద్రీనీవా తొలి దశలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. అందులోని ఒక ప్యాకేజీలో 20,574 ఎకరాలకు నీళ్లిచ్చేలా కాలువల తవ్వకం పనులకు 2004లోనే టెండర్లు ఖరారయ్యాయి. అప్పట్లో పూర్తి చేయకపోవడంతో 2016-17లో మళ్లీ టెండర్లు పిలిచారు. 2019 మే నాటికి దాదాపు 60% పనులు పూర్తయ్యాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక 4.5 ఎలాంటి పురోగతి లేదు. ఇదే జిల్లాలో మరో ప్రాజెక్టు కింద 80,600 ఎకరాలకు నీరివ్వాలన్నది ప్రణాళిక. 2019 నాటికి మిగిలి ఉన్న పనిని 2 ప్యాకేజీలుగా విడగొట్టి టెండర్లు పిలిచినా పనులు పూర్తి కాలేదు. పత్తికొండ జలాశయం కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 61,000 ఎకరాలకు నీరందించాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటరీలు నిర్మించకపోవడంతో దాదాపు 40,000 ఎకరాలకు నీరందించలేకపోతున్నారు. గాలేరు నగరి సుజల స్రవంతి వరద కాలువ ద్వారా కృష్ణా జలాలను గండికోట రిజర్వాయర్ కు తరలించి అక్కడి నుంచి పలు ప్రాజెక్టుల ద్వారా పొలాలకు మళ్లించాలన్నది ప్రణాళిక. తొలి దశలో గండికోట నుంచి సర్వారాయ సాగర్, వామికొండ సాగర్ కు మళ్లిస్తే 35,000 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. కానీ నీళ్లున్నప్పుడు కేవలం 6,500 ఎకరాలకు ఇవ్వగలుగుతున్నారు. మిగిలిన ఆయకట్టుకు నీళ్లు చేరేలా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేదు. గండికోట నుంచి 5 దశల్లో చిత్రావతికి 8.3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ 12,000 ఎకరాల ఆయకట్టును వినియోగంలోకి తేవాలన్నది ప్రణాళిక. ఇక్కడ డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం పూర్తి కాలేదు. చిత్రావతి జలాశయానికి తరలించిన నీటిని లింగాల కుడి కాలువ, పులివెందుల బ్రాంచ్ కాలువ ద్వారా ఆయకట్టుకు చేర్చాలి. ఇక్కడ డిస్ట్రిబ్యూటరీలు కాలువలు నిర్మించలేదు. చిత్రావతి నుంచి లింగాల కుడి కాలువ ద్వారా 30,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా పారుతోంది. ఈ కాలువపై 23 చోట్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించి అక్కడి నుంచి చెరువులు, చెక్ డ్యాంలకు నీటిని తోడిపోయాలి. వాటి నుంచి డిస్ట్రిబ్యూటరీలు తవ్వాలన్నది ప్రణాళిక. ఆ నీటిని సంపుల్లో నింపి సూక్ష్మ పారుదల విధానాల ద్వారా సాగును ప్రోత్సహించాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ అంతా చెరువులు నింపడం, భూగర్భ జలాలు పెరిగితే పైపులతో తోడుకోవడం తప్ప ప్రత్యక్షంగా నీటి పంపిణీ లేదు. లింగాల కాలువ కింద 39,400 ఎకరాలకు, పైడిపాలెం కింద 37,500, పులివెందుల బ్రాంచ్ కింద 45,500 ఎకరాలకు సూక్ష్మ సేద్యం కింద నీళ్లివ్వాల్సి ఉన్నా ఇంకా పనులు పూర్తి చేయలేదు. ఈ 3 కాలువల కింద సింహభాగం పరోక్ష ఆయకట్టుగానే రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. పులివెందుల బ్రాంచ్ ఆధునికీకరణ పనుల్లోనూ వేగం లేదు. పైడిపాలెం కింద కాలువల వ్యవస్థ ఏర్పాటు కాలేదు. మైలవరం జలాశయం కింద కాలువలు పూర్తి స్థాయిలో తవ్వలేదు. దళిత గిరిజన ఉద్ధారకుడిలా మాట్లాడే సీఎం జగన్ పాలనలో విచారణ ఖైదీలుగా మగ్గిపోతున్న ఎస్సీ ఎస్టీల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నేరం చేశారో లేదో తేలకుండానే వేల మంది ఎస్సీ ఎస్టీలు ఏళ్ల తరబడి జైళ్లలో నలిగిపోతున్నారు. ఏపీలోని జైళ్లలో విచారణ ఖైదీలుగా మగ్గిపోతున్న ప్రతి 5గురిలో 2 దళితులు, గిరిజనులే ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది. జగన్ అధికారం చేపట్టాక ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ వారి ఉద్ధారకుడిలా ప్రసంగాలు ఊదరకొట్టే జగన్మోహన్ రెడ్డి పాలనలో విచారణ ఖైదీలుగా మగ్గిపోతున్న దళితులు, గిరిజనుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. నిమ్న వర్గాల బాంధవుడిలా గొప్పలు చెప్పుకునే జగన్ జమానాలో అసలు నేరం చేశారో లేదో తేలకుండానే వేల మంది ఎస్సీ ఎస్టీలు ఏళ్ల తరబడి జైలు గోడల మధ్య నలిగిపోతున్నారు. కొందరైతే వారు అభియోగాలు ఎదుర్కొంటున్న కేసుల్లో నేర నిరూపణైతే పడే శిక్ష కంటే ఎక్కువ కాలమే విచారణ ఖైదీలుగా ఉంటున్నారు. జగన్ పై కోడికత్తితో దాడి చేశారనే ఆరోపణ ఎదుర్కొంటున్న దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావు ఉదంతమే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. అసలు నేరం చేశారో లేదో తేలకుండానే ఇప్పటికీ 5 ఏళ్లుగా శ్రీనివాసరావు జైలు జీవితం అనుభవిస్తున్నారు. ఇంకెన్నాళ్లకు బయటకొస్తారో తెలియదు. నేర నిరూపణ కాకపోతే ఇంతకాలం కోల్పోయిన జీవితాన్ని, కాలాన్ని ఎవరు వెనక్కి తీసుకొస్తారు? ఆయనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యమవుతుందా అనేవి జవాబులేని ప్రశ్నలు. సకాలంలో విచారణ పూర్తి చేసే, నేరం రుజువైతే చట్ట ప్రకారం శిక్షించడాన్ని ఎవ్వరూ తప్పుబట్టరు. నేరం చేశారో లేదో తేల్చకుండానే విచారణ ఖైదీలుగా ఏళ్ల కొద్దీ ఉంచడమేంటి?
ఆంధ్రప్రదేశ్లోని జైళ్లలో విచారణ ఖైదీలుగా మగ్గిపోతున్న ప్రతి 5గురిలో 2 దళితులు, గిరిజనులే. జగన్ అధికారం చేపట్టాక 2019-22 మధ్య మొత్తం 20,724 మంది విచారణ ఖైదీలుగా జైళ్లలో గడిపారు. వీరిలో 8,531 మంది అంటే 41.16% ఎస్సీ ఎస్టీలే. అత్యధిక శాతం కనీసం బెయిల్ పిటిషన్ అయినా వేసుకునే స్థోమత లేనివారే. కొంతమంది బెయిల్ దక్కినప్పటికీ అవసరమైన ష్యూరిటీలు సమర్పించే స్థితి లేక జైల్లోనే ఉండిపోతున్నారు. వీరికి న్యాయ సహాయం అందడం లేదు. 2018 డిసెంబర్ 31 నాటికి ఏపీలోని కారాగారాల్లో ఆయా వర్గాలకు చెందిన 1,525 మంది విచారణ ఖైదీలుగా ఉండగా 2022 డిసెంబర్ 31 నాటికి ఈ సంఖ్య 2,664కు అంటే 74.69% పెరిగింది. 2019 డిసెంబర్ 31 నాటికి ఏపీలోని కారాగారాల్లో ఉన్న మొత్తం విచారణ ఖైదీల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల వారు 36.42%గా ఉండేవారు. అదే 2022లో వారి శాతమే 52కు చేరింది. ఏటా డిసెంబర్ 31 నాటికి ఏపీలోని జైళ్లల్లో ఉన్న విచారణ ఖైదీల గణాంకాలు చూస్తే ఎస్సీ ఎస్టీల కంటే ఇతర వర్గాల వారే ఎక్కువ మంది ఉండేవారు. జగన్ అధికారం చేపట్టాక 2019, 2020లలోనూ ఇదే పరిస్థితి ఉండేది. 2021, 2022లలో మాత్రం విచారణ ఖైదీలుగా ఉన్న ఇతర వర్గాల సంఖ్య తగ్గిపోగా ఎస్సీ ఎస్టీల సంఖ్య బాగా పెరిగింది. 2018 డిసెంబర్ 31 నాటికి ఏపీలోని జైళ్లలో ఎస్సీ వర్గానికి చెందిన విచారణ ఖైదీలు 878 మంది ఉండగా 2022 డిసెంబర్ 31 నాటికి ఈ సంఖ్య 1478కి చేరింది. ఎస్టీ వర్గానికి చెందిన విచారణ ఖైదీల సంఖ్య 647 నుంచి 1186కు చేరింది. ఇదే సమయంలో ఇతర వర్గాలకు చెందిన విచారణ ఖైదీల సంఖ్య 1066 నుంచి 777కు తగ్గింది. అటు వైకాపా నాయకుల దాడులు, దాష్టీకాలకు ఎక్కువగా దళితులు, గిరిజనులే బాధితులవుతున్నారు. విచారణ ఖైదీలుగా మగ్గిపోతున్న వారిలోనూ ఈ వర్గాల వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇలా రెండు వైపులా బలైపోతున్నది దళితులు, గిరిజనులే. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సింగూరు నుంచి నీటిని మళ్లించేందుకు చేపట్టనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 4,500 కోట్లతో చేపట్టిన ఈ పథకాల పనులు ఇంకా ప్రారంభం కానందున నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సింగూరుకు నీటిని మళ్లించి 20 టీఎంసీల వినియోగంతో 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2 ఎత్తిపోతల పథకాలను గత ప్రభుత్వం చేపట్టింది. 12 టీఎంసీల సామర్థ్యంతో 2.19 లక్షల ఎకరాలకు నీరందించే సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను 2,653 కోట్లతో చేపట్టేందుకు 2021 సెప్టెంబర్లో పరిపాలన అనుమతినిచ్చింది. టెండర్లు పిలిచి గుత్తేదారుతో ఒప్పందం కుదిరింది. 8 టీఎంసీల నీటి వినియోగంతో 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని 2021లో చేపట్టారు. టెండర్ పిలిచి గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో టెండర్లు ఖరారు చేసి ప్రారంభం కాని పనులను పక్కన పెట్టే ప్రయత్నంలో భాగంగా ఆ 2 ఎత్తిపోతల పథకాలను నిలిపివేసి ప్రత్యామ్నాయంగా ఉన్న మార్గాలు ఆలోచించాలని నీటిపారుదల శాఖ ఇంజనీర్లకు సూచించినట్లు తెలిసింది. 2 రోజుల విరామం తర్వాత తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమం నేటి నుంచి మళ్లీ జరగనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 6 వరకు గ్రామ, వార్డు సభలు కొనసాగనున్నాయి. గత నెల 28 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,868 గ్రామాలు, 8,697 మున్సిపల్ వార్డుల్లో సదస్సులు నిర్వహించారు. 6 గ్యారంటీ పథకాలతో పాటు రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. 3 రోజులు కలిపి 40,57,592 దరఖాస్తులు వచ్చాయి. నేటి నుంచి ఈ నెల 6 వరకు కూడా భారీగా దరఖాస్తులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎక్కువగా 6 గ్యారంటీల్లోని మహాలక్ష్మి పథకంలోని గ్యాస్ సిలిండర్ 2,500 రూపాయలు, గృహజ్యోతిలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. పింఛన్లు, రైతు భరోసా పథకాలపై ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సీఎం తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయ్యాక వాటిలో సమాచారం ఆధారంగా పథకాల అమలు కోసం పూర్తిస్థాయి విధి విధానాలు, నిధుల కేటాయింపుపై కసరత్తు జరిగే అవకాశం ఉంది. భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికల కార్యాచరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ భవన్ వేదికగా నేటి నుంచి నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, మాజీ సభాపతి మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు సమావేశాలను నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల
12వ తేదీ వరకు మొదటి విడతగా రోజుకు ఒక లోక్సభ నియోజకవర్గం చొప్పున సమావేశాలు జరుగుతాయి. సంక్రాంతి అనంతరం 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండో దఫా సమావేశాలు నిర్వహిస్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గంతో సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆయా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని భారాస ముఖ్యులందరినీ సమావేశానికి ఆహ్వానించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సన్నాహక సమావేశాల్లో చర్చిస్తారు. ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణ రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన సీట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. సన్నాహక సమావేశాల అనంతరం క్షేత్రస్థాయిలో ప్రచార పర్వాన్ని భారాస చేపట్టనుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు అందించే వేతనాలు ఇకపై నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జమ కానున్నాయి. కూలీల ఆధార సంఖ్యతో అనుసంధానమైన బ్యాంకు ఖాతాలకు ఇవి చేరుతాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థకు మారటాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన చివరి గడువు డిసెంబర్ 31తో ముగిసింది. ఈ గడువును పెంచబోమని గతంలో కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా గ్రామ పంచాయతీలో ఆధార్ ఆధారిత చెల్లింపులకు సాంకేతిక సమస్యలు, ఆధారపరమైన ఇబ్బందులు తలెత్తిన వాటికి మాత్రమే ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. అది కూడా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకేనని పేర్కొంది. లబ్ధిదారుతో ఆధార్ను అనుసంధానం చేయడం అన్నది నిరంతర ప్రక్రియని, నిజమైన లబ్ధిదారులను గుర్తించడానికి ఇది తోడ్పడుతోందని కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఉపాధి హామీ జాబ్ కార్డుకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఆధార్ లేదనే సాకుతో నిరుపేదలకు సామాజిక సంక్షేమ పథకాలను దూరం చేసేందుకే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనికి సాంకేతికతను ఆయుధంగా వాడుతోందని ధ్వజమెత్తింది. నాగార్జున సాగర్ నిర్వహణ విషయంలో నెలకొన్న సందిగ్ధత అలాగే కొనసాగుతోంది. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరివనే దానిపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులు ముందడుగు పడటం లేదు. గేట్లు, రోప్లకు గ్రీజులు పోయడం, జనరేటర్లు, గేట్లు తెరిచేందుకు ఉపయోగించే ట్రక్కు నిర్వహణ లాంటి ప్రోటోకాల్స్ను ప్రాజెక్టు ఇంజనీర్లు ఎప్పటికప్పుడు చేపడుతుంటారు. వానాకాలం నిల్వకు అనుగుణంగా ప్రాజెక్టును సిద్ధం చేసుకునేందుకు ఇదే సరైన సమయం కాగా తెలంగాణ వైపు మాత్రమే సంబంధిత పనులు సాగుతున్నాయి. ప్రాజెక్టు విషయంలో ఈ నిర్లక్ష్యానికి ఇప్పటికీ ఉన్న అస్పష్టతే కారణం. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. బోర్డుకు ఇండెంట్ ఇస్తున్నప్పటికీ తెలంగాణను పదే పదే అడగాల్సి వస్తోందని, 13వ గేటు నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్ చేసుకుంటామని ఏపీ ప్రకటించింది. ఇదే విషయాన్ని కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం 13వ క్రెస్ట్ నుంచి ఏపీ పరిధిలో, మిగతా భాగమంతా తెలంగాణ పరిధిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించిందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో కేంద్ర బలగాల రంగప్రవేశం వల్ల కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ, జలవనరుల శాఖలో 2 రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి కృష్ణా బోర్డుకు చెందిన 2 అధికారులు క్షేత్రస్థాయి పరీక్షల్ని అధ్యయనం చేశారు. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సాగర్ నిర్వహణ తెలంగాణ చూస్తోందని, కాబట్టి వెంటనే ప్రాజెక్టును తమకు అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబర్ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరుతోంది. తాజాగా ప్రాజెక్టు ఇంజనీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు లేఖ రాసినట్లు సమాచారం. ఏపీ ఆధీనంలో ఉన్న 13వ గేటు వరకే పనులు చేస్తున్నామని, డ్యాం మొత్తం అప్పగిస్తే తప్ప పూర్తి చెయ్యలేమని ఆ లేఖలో రాసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే లేఖలో రోజువారీ ఇన్ఫ్లో, అవుట్ఫ్లోతో పాటు విద్యుదుత్పత్తికి సంబంధించి వివరాలు నమోదు చేయలేకపోతున్నామని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. 2 వైపులా ఉన్న కాలువల లీకేజీ, నీటి విడుదల విషయాలు నమోదు చేయాల్సి ఉండగా ఏపీ వైపునున్న సమాచార సేకరణ లభ్యమవడం లేదని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రాజెక్టు విషయంలో నెలకొన్న సందిగ్ధత తీరిపోయేలా కేంద్రం చర్యలు ఉంటాయని ప్రజలు ఆశిస్తున్నారు. వేతనాలు పెంచడం సహా ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మరోమారు ఆయా సంఘాలతో చర్చలు జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం చర్చలు జరపనుంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ సహా ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొనున్నారు. గడిచిన 7 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారవడంతో పాటు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. కరోనాతో పాటు ఇతర అంటువ్యాధులు ప్రబలుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. మొదటి దఫా జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాలను ప్రభుత్వం మరోమారు చర్చలకు పిలిచింది. విజయవాడలో అవినీతి, అక్రమార్కులను సహించేది లేదని, వారితో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని
తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని అన్నారు. కొన్ని కబంధ హస్తాల నుంచి విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకు బాధ్యత తీసుకున్నానని చెప్పారు. నీతి నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలని, కానీ సంపాదన కోసమే కొంతమంది రాజకీయాల్లోకి వస్తున్నారని విమర్శించారు. నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలని నా కోరిక. చాలా మంది చూస్తాం ప్రజాసేవలోకి వస్తా ఉంటారు. ఎందుకు వస్తాం? ఎజెండా ఏంటంటే మేము ఒక ఇంత పెట్టాము, మేము దానికి 100 రెట్లు ఎక్కువ సంపాదించుకోవడం అన్నట్టు ఉంటాం. లేదంటే కొంతమంది కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, బ్లాక్ మెయిల్ చేసో డబ్బులు సంపాదించిన రాజకీయాల్లోకి వస్తాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువ రాజకీయం అంటే, ప్రజాసేవ అంటే చాలా త్యాగం కావాలి, సాక్రిఫైస్, సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి. అంత త్యాగం ఉన్నోళ్ళే రాజకీయాల్లో రావాలి. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా డిసెంబర్లో మద్యం విక్రయాలు గణనీయంగా జరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023 డిసెంబర్లో 4,297 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నుంచే నూతన మద్యం విధానం అమల్లోకి రావడం సహా కొత్త సంవత్సరం వేడుకలు ఉండటంతో అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ నెల చివరి 4 రోజుల్లో 770 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకుంటే రంగారెడ్డి, వరంగల్ జిల్లాలో అధికంగా మద్యం అమ్మకాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లాలో 204 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా వరంగల్లో 70 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో 2022 డిసెంబర్ చివరి 4 రోజులతో పోల్చుకుంటే 2023లో తక్కువ అమ్ముడుపోయింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. దౌబాల్ జిల్లాలో సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో 3 మరణించగా 5 గాయపడ్డారు. లిలాంగ్ చింగ్జీవ్ ప్రాంతానికి భద్రతా బలగాలను పోలిన దుస్తులు ధరించిన దుండగులు వచ్చి ప్రజలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు 4 కార్లను తగలబెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో లోయ ప్రాంతాలైన దౌబాల్, ఇంపాల్ తూర్పు, పశ్చిమ, కాంగ్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. హింసాత్మక చర్యను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి చేరినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6 నుంచి 9 డిగ్రీలు తగ్గినట్టు వివరించింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్, దిల్లీ, మధ్యప్రదేశ్ సహా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయి దట్టమైన పొగమంచు కమ్మేస్తోందని తెలిపింది. చాలా రాష్ట్రాల్లో విజిబిలిటీ 200 మీటర్ల కంటే తక్కువ నమోదైనట్టు తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లో జనవరి 1 నుంచి 5 వరకు తీవ్రమైన శీతల పరిస్థితులు ఉంటాయని ఐఎండీ హెచ్చరించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ప్రఖ్యాత ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్కు జైలు శిక్ష విధించారు. బంగ్లాదేశ్ కార్మిక చట్టాలను ఉల్లంఘించిన కేసులో ఆయన దోషిగా తేలారు. యూనస్తో పాటు ఆయన స్థాపించిన గ్రామీణ టెలికాం సంస్థకు చెందిన 3కి 6 నెలల సాధారణ జైలు శిక్షను విధిస్తూ ఢాకా న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఉద్యోగ భద్రత, భాగస్వామ్యం, కంపెనీ పాలసీకి సంబంధించిన విషయాల్లో గ్రామీణ టెలికాం సంస్థ కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు తన తీర్పులో వెల్లడించింది. అయితే యూనస్కు అప్పీలుకు వెళ్లడానికి 30 రోజుల గడువును న్యాయస్థానం ఇచ్చింది. మైక్రో ఫైనాన్స్ బ్యాంకు ద్వారా లక్షలాది మందిని పేదరికంలో నుంచి పడేసినందుకు మహమ్మద్ యూనస్ 2006లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. కానీ బంగ్లా ప్రధాని షేక్ హసీనా నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. యూనస్ పేదల రక్తాన్ని వడ్డీల రూపంలో పీలుస్తున్నారంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హసీనా మరోసారి అధికారం దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇదంతా రాజకీయ కుట్ర అని యూనస్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సర ప్రారంభంలో ఉక్రెయిన్పై రికార్డు స్థాయిలో ఒకేసారి 90 షాహెద్ రకం డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. ఈ దాడుల్లో 15 ఏళ్ల బాలుడు మరణించాడని, 7 గాయపడ్డారని సోమవారం ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే కీవ్ కూడా తమపై దాడులకు తెగబడిందని రష్యా ప్రకటించింది. మిలిటరీ ఆసుపత్రిని సందర్శించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యా సరిహద్దు ప్రాంతమైన బెల్గరోడ్లో శనివారం జరిగిన దాడికి ప్రతిగా ఉక్రెయిన్పై మరిన్ని దాడులు జరుగుతాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ చేసిన ఈ దాడిలో సుమారు 24 మంది మరణించారని, 100కు పైగా పౌరులు గాయపడ్డారని పుతిన్ పేర్కొన్నారు. ఈ దాడిని ఉగ్రచర్యగా అభివర్ణించారు. దాడులతో తమను భయపెట్టాలని, తమ దేశంలో అనిశ్చితిని నెలకొల్పాలని ఉక్రెయిన్ చూస్తోందన్నారు. దీనిని సహించేది లేదని, దాడులను మరింత తీవ్రతరం చేస్తామని పుతిన్ హెచ్చరించారు.